ఇక బాలికలపైన వేధింపులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఏలూరు జిల్లా కేంద్రం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వేధింపులు వెలుగు చూశాయి. శిక్షణ పొందుతున్న బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇన్ఛార్జ్ సాయి జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టడానికి బెంగళూరు నుంచి వచ్చింది అధికారుల బృందం. వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ తదితర విభాగాల్లో శిక్షణ పొందుతున్న బాలికల నుంచి వివరాలు సేకరించింది. స్పోర్ట్స్ కేంద్రంలో లైంగిక వేధింపులు జరిగినట్టుగా నిర్ధారించింది బృందం. అనంతరం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు విచారణ చేపట్టిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏలూరు జిల్లా కేంద్రం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వేధింపులు ఎట్లా బయటపడ్డాయి? రాజేష్, ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే సాయిలో శిక్షణ పొందుతున్నటువంటి బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యామంటూ బెంగళూరుకి వారు అంటే హెడ్ ఆఫీస్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. తాము ఇక్కడ ఉన్నటువంటి కోచ్ ఎవరైతే ఉన్నారో అతను తీవ్రంగా వేధిస్తున్నాడు, బయటికి చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి తమకు సహాయం చేయండి అంటూ కూడా వారు స్థాయి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అట్లాగే జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్లపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వినాయక్ ప్రసాద్ అనే వ్యక్తిపై వీరు ఫిర్యాదు చేశారు. వెంటనే బెంగళూరు నుండి ఒక ప్రత్యేక బృందం విచారణ చేపట్టడానికి ఏలూరు చేరుకున్నారు. ఏలూరులో బాలికలతో పూర్తి స్థాయిలో వారు మాట్లాడడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్ అట్లాగే అథ్లెటిక్స్ ఇలా ఇంకా తదితర విభాగాల్లో శిక్షణ పొందుతున్నటువంటి బాలికల నుండి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్నారు. అయితే లైంగిక వేదికలకు సంబంధించి బాలికలు చెప్తున్న దాన్ని బట్టి ఇది కొంత వాస్తవాన్ని వారు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అధికార బృందం సపోర్ట్ తో బాలికలు అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో టూ టౌన్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. 75 బిఎన్ఎస్ ప్రకారం 8 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద సెక్షన్లతో వారు ఎఫ్ఐఆర్ వేయడం కూడా జరిగింది. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని కూడా చెప్పారు. మరోపక్క బాలికలకు సంబంధించి కూడా బెంగళూరు నుండి వచ్చినటువంటి ప్రత్యేక విచారణ బృందం, అధికారుల బృందం కూడా వారికి కొంత మద్దతు ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడక్కర్లేదు, ఈ వాస్తవాలన్నింటినీ కూడా పోలీసులకి చెప్తే తప్పనిసరిగా ఈ ఎవరైతే వేధింపులకు గురి చేశారో వినాయక్ ప్రసాద్ మరో వ్యక్తి మీద తప్పనిసరిగా చర్యలు ఉంటాయని కూడా బెంగళూరు నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం చెప్పడం అయితే జరిగింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఏలూరు జిల్లా కేంద్రం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వేధింపులు వెలుగు చూశాయి. శిక్షణ పొందుతున్నటువంటి బాలికలపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అక్కడ ఇన్ఛార్జ్ సాయి అలాగే జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్లపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సో దాంతో ఒక ప్రత్యేక బృందం బెంగళూరు నుంచి వచ్చింది. అక్కడ లైంగిక వేధింపులు జరిగాయని ఆ బృందం కూడా నిర్ధారించినటువంటి సమాచారం తెలుస్తోంది.